నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 న్యూస్. 54వ డివిజన్ వైసీపీ నాయకులు అస్లాం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు 54వ డివిజన్లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి వైసీపీ మైనారిటీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు అస్లాం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును చంద్రశేఖర్ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి, జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ సిద్ది, మాజీ ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి, వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి, స్థానిక మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అన్న. ఈరోజు 54వ డివిజన్లో ఇఫ్తార్ విందుకి ఆహ్వానించగా వచ్చిన మన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. ఇలా ప్రతి ఇఫ్తార్ విందుకి పిలవగానే సార్ వస్తుంది, చాలా సంతోషంగా ఉందన్న మనకి. అలాగే ఈరోజు 2 మసీదులు మనకి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగిందన్న మనకి. ఈరోజు సార్ చాలా ఆనందంగా ఉందన్న మనకి. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ అన్న అందరికీ. ఈ రంజాన్ మాసం అంతా కూడా ముస్లింలు చాలా పవిత్రంగా భావించడం, అందరూ కూడా ఒక్క పొద్దులు ఉండడం, అల్లాని ప్రార్థించడం, వారు బాగుండాలి, సమాజం బాగుండాలి, సమాజంలో ఉండే అందరితో పాటు నేను కూడా బాగుండాలి అని కోరుకుంటూ వారి నెల రోజుల పాటు చేసే ప్రార్థనలు కానీ ఉపవాసాలు కానీ అన్నీ కూడా ఈ సమాజానికి ఒక స్ఫూర్తి అని ప్రతి ఒక్కరికి కూడా భావన. నెల్లూరు నగరంలో ప్రధానంగా మైనార్టీ సోదరులు చాలామంది ఉన్నారు. సుమారుగా 50,000 మందికి పైగా కూడా ఉన్నారు, పెద్ద జనాభా. అందులో వెంకటేశ్వరం అనేది ప్రధానమైనది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ భాగం మైనార్టీలు అందరూ ఉంటారు. చాలా పవిత్రంగా ఈ రంజాన్ మాసాన్ని అంతటినీ కూడా వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. నేను గత కొద్ది రోజులుగా వీరందరితో పాటు కలిసి వీరందరూ చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం, వారందరి యొక్క భావాలు కానీ వారందరూ ఆలోచన విధానం కానీ, అంటే సేవాగుణం, క్షమాగుణం, 10 మందికి సహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయడం నాకు చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ప్రధానంగా ఈరోజు వెంకటేశ్వరపురంలో ఇక్కడ అస్లాం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందుకి ఈరోజు హాజరైనప్పుడు స్థానికులతో కూడా ఇక్కడ నేను కొన్ని విషయాలు కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కూడా నేను తెలుసుకోవడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో వెంకటేశ్వరపురంలో ఇంకా కూడా వీరందరితో పాటు కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కానీ, రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి కానీ తప్పకుండా పనిచేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ఇక్కడ ఇఫ్తార్ విందుకు కానీ అనేక మసీదులకు కూడా ఈరోజు నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. అక్కడ వారందరికీ కూడా రంజాన్ తోఫా కూడా ఇమాములు మౌజంలకి ఇవ్వడం కూడా జరిగింది. సో వారందరితో కలిసి వారు నాకు అలా వారితో కలిసే అవకాశం కూడా ఇవ్వడం నేను అదృష్టంగానే భావిస్తాను. ఈ సామాన్యమైనటువంటి వ్యక్తులు, ప్రజలు వీళ్ళందరితో పాటు కలిసి రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరితో పాటు ఎలానే కలిసి ముందుకెళ్తానని తెలియజేస్తూ మరొకసారి ముస్లిం సోదరుమణులతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా ఆశీస్సులు ఈ సమాజం పట్ల ఉండాలని, అందరిలో కూడా ఈ దయ, క్షమ, సేవాగుణం అందరిలో కూడా పెంపొందాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.